డిఫరెన్స్ నిన్నటి స్పీచ్ తో బయటపడింది. వారి మీద నాకు గౌరవం పెరిగింది అని చెప్పి. సో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు పన్నినా, ఎన్ని రకాలుగా మా మధ్యలో ఒక డిఫరెన్సెస్ తేవాలని చెప్పి ప్రయత్నించినా అది వర్కౌట్ కాదు. మీరే ప్రజల ముందు హేళన అవుతారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను వర్మ గారు. రైట్, ఓకే. చూపుడు గారు, ఇక మీ టర్న్ వచ్చింది. ముఖ్యంగా దీపక్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడతారని చాలా ఇంట్రెస్టింగ్గా ఆశగా ఎదురు చూస్తుంటారు. సో మీ కామెంట్స్ ఏంటి దీని మీద? ఎవరో పెళ్లికి ఏదో అడావడి, అంత అవసరం ఏముంది అన్నది ఆయన మాట్లాడేది. ఇంకా చాలా మాట్లాడారు ఆయన. ఎందుకంటే నేను కూడా ఆయన ఉపన్యాసాన్ని మొత్తాన్ని రాసుకొని వచ్చిన ఉపన్యాసాన్ని చాలా స్పష్టంగా డెలిబరేట్ చేశాడు. గుడ్ ఆరేటర్ లాగా చాలా స్పష్టంగా కనపడ్డాడు. డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, మా అన్న గాది గారికి నా మీద ఎక్కువ ప్రేమని ఒలకబోస్తున్నటువంటి, అది తర్వాత ఏ రూపం మారుద్దో నాకైతే తెలీదు. దీపక్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీకు 99 ప్రేక్షకులకి, ఇక్కడ పాపం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నది వాళ్ళ పార్టీ కార్యకర్తలతోనే కదా, అవునా? మీటింగ్ వాళ్ళదా వేరే వాళ్ళదా? వాళ్ళదే కదా. నాయకుడు కూడా వాళ్ళ నాయకుడే కదా ఆయన. మీకేమైనా డౌట్ ఉందా? వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందా? నాకు తెలియదు. కాబట్టి అది వాళ్ళ పార్టీ, వాళ్ళ సమూహాల్ని, వాళ్ళ నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ నాయకుడుగా వీరోచితంగా పోరాడి పార్టీ పెట్టినటువంటి, అనేకమైన కష్ట నష్టాలని ఎదుర్కొని ఇక్కడ దాకా లాక్కొచ్చినటువంటి ఒక నాయకుడు తన వీరగాథని కార్యకర్తలకి పిలిపించినట్టుగా లేకపోతే వినిపించినట్టుగా దీన్ని నేనైతే చూస్తున్నాను. నేను వాళ్ళని విమర్శించడం కానీ, లేకపోతే దీపక్ రెడ్డి గారు మన గాదెన చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఏదో జరుగుతుంటే ఇక్కడున్న వాళ్ళకి ఆ సందడి ఏంటి, ఇది కూడా నేను అనదలుచుకోలేదు. ఆయన ఎవరినన్నాడో వాళ్ళకి, దానికి రెండు ఎగ్జాంపుల్స్ ఆయన మాటల ద్వారా మీకు చెప్తాను నేను. ఒకటి, నేను నిలబడి 2 సార్లు 19లో 2 చోట్ల ఓడిపోయాను కదా, నన్ను ఎందుకు మీరు గెలిపించలేదు అని ఎవరినన్నాడు ఆయన? వైఎస్ఆర్ కార్యకర్తలు అన్నాడా? కాదనుకుంటానే. ఒకసారి కావాలంటే మళ్ళీ మీరు వేసుకోండి. 2 చోట్ల నేను ఓడిపోయాను, అప్పుడు ఎక్కడున్నారు మీరు అందరూ? ఎందుకు గెలిపించలేదు? ఏం మాట్లాడతారు మీరు? నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ద పార్టీ నేను చెప్తున్నాను వినండి అని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకులకి చెప్పినటువంటి ఒక మాట. రెండో మాట, ఆయనకి ఎక్కడో నాకు తెలిసి బాగా కోపం వచ్చినట్టుంది. ఎందుకు మీరు రంగా గారితో నన్ను ఎందుకు పోలుస్తున్నారు? రెండో అంశం వర్మ గారు ఆయన అడుగుతున్నాడు వాళ్ళ కార్యకర్తలని, అసలు రంగా గారి విషయంలో ఆయనతో నన్ను ఎందుకు పోలుస్తున్నారు మీరు? ఒకవేళ పోల్చేవాళ్ళు మీ అందరికీ దాదాపు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే 60 ఏళ్ళు దాటి ఉంటాయి కదా. అప్పట్లో 25, 30లో ఉన్నవాడు ఇప్పుడు పెద్దోడు అయి ఉంటాడు. మీరు ఆయన్ని బతికించుకోలేని వాళ్ళు నన్ను ఎందుకు పోలుస్తారు ఇప్పుడు? రేపు నాకైనా ఇంతే కదా. మీరు చాలా సూటిగా మాట్లాడాడు అతను. ఇవి ఇది ఇన్ఫర్ చేయకుండా మనం జస్ట్ లైక్ దట్ దీపక్ రెడ్డి గారి లాగా లేకపోతే గాదెన్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం తోసేసి మా నాయకుడు లేకపోతే స్టేట్స్ మ్యాన్, ఏ వండర్ఫుల్. నాకు తెలిసి నిన్నే చైనా పోయించినట్టున్నాడు మన ట్రంప్ గారు. అక్కడ ఖాళీ ఏమైనా పోస్ట్ ఉంటే బీజింగ్కో లేకపోతే చైనాకో మనం పంపచ్చు. వీళ్ళందరినీ కూడా ఖాళీ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ వద్దులేరా అబ్బాయి అక్కడ పొమ్మని. మూడో అంశం వర్మ గారు, అసలు నాయకుడు ఏమనుకుంటున్నాడు? నాయకుడు ఆలోచన ఏంటి? నాయకుడు పంథా ఏంటి? నాయకుడు దృక్పథం ఏంటి? ఆ నాయకుడి కింద పనిచేసే పార్టీ కార్యకర్తలు వాళ్ళ చిన్న నాయకులు వాళ్ళేమనుకుంటున్నారు? నాకు తెలిసి ఆయన స్పీచ్లో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. అర్థం చేసుకోవటం, నాయకుడిని కానీ ఆ పార్టీ పందాన్ని కానీ అర్థం చేసుకోవటంలో చాలా గ్యాప్ ఉందనేది ఆయన మాటలో కనబడుతుంది. అంటే మీకు రేపు రంగా గారిని ఈ విధంగా చేస్తే అంటే మీరు ఎవరైనా రేపు వర్ధంతి జరపడానికి మీకేం సంబంధం? కాబట్టి జరపాల్సిన అవసరం లేదు. ఇదేదో ఒక హెచ్చరిలాగా చాలా స్వతంత్ర పోరాటంలో చాలా జరిగే గాంధీ మహాత్ముడు గాడ్సే, అది ఇంకా చెప్పొద్దు. గాంధీని కాపాడుకోలేని వాళ్ళు మళ్ళీ గాడ్సే గురించి మాట్లాడతారా? రంగాన్ని కాపాడుకోలేని వాళ్ళు రంగాన్ని గురించి మాట్లాడతారా? ఇవన్నీ మాకు తెలుసు, చరిత్ర చదివి ఉన్నాం. సో కాబట్టి ఇలాంటి మీరు ఆయనకి కార్యకర్తలకి ఆలోచన విధానంలో నాకు తెలిసి
పెద్దలందరూ కూడా దీన్ని నేను అంగీకరిస్తారని అనుకుంటున్నాను. లాట్ ఆఫ్ సీ ఆఫ్ గ్యాప్ ఎందుకు వచ్చింది? నేను ఒక అంశం మీకు చెప్తాను. మీరు ఇందాక మీ ప్రియాముల్లో ఒక మాట చెప్పారు. ఎందుకో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా కూల్గా అయిపోయాడు, అంత ముందులాగా లేడు. మీరు అనుకుంటున్నది ఎగ్జాక్ట్గా ప్రజలు అనుకుంటున్నారు, ఫీల్డ్ అంతా అదే అనుకుంటూ ఉంటుంది. ప్రశ్నిస్తానన్న నాయకుడు, క్వశ్చన్ చేస్తాన నాయకుడు, అండగా ఉంటాను నాయకుడు ఎందుకు మాట్లాడటం లేదు? నేను ఎందుకు అనేది నేను కారణాలు ఇక్కడ చెప్పను, ఎందుకంటే అందరికీ తెలుసు. దీపక్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా తెలుసు, గాదన్నకి తెలుసు. తర్వాత అసలు కాపు కులం ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? కాపులు అంటే మేమే కదా అని చెప్పి తులసిరెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు. కాపులు ప్రత్యేకంగా ఎవరు లేరబ్బాయి, రెడ్లే కాపులు అనేది ఆయన చెప్పేశాడు. అందుకే తులసిరెడ్డి మన దీపక్ రెడ్డి గారు కూడా దాన్ని చాలా సంతోషపడ్డాడు. నర్మగర్భంగా పాపం మేమేమవుతామని మన గాదన్న నవ్వుకుంటా ఉన్నాడు, మేమేమైపోతామని. అరే ఏళ్ళ వాళ్ళందరూ కాపులు అయిపోతే ఈ రాష్ట్రంలో కాపులు ఏమైపోవాలా అని అనుకుంటున్నారు. క్యాస్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, మనం ఎవడేమన్నా కాదన్నా క్యాస్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అయితే ఎలా వచ్చారు అసలు కాపులు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు స్టోరీ చెప్పమంటే టైం ఉంటే నేను చెప్తా. దళితులు కాపులు వీళ్ళిద్దరు సంబంధం ఏంటి? లేకపోతే రెడ్లు, లేకపోతే కమ్మలు, కాపులు, ఇప్పుడు పిలువబడే కాపులు వాళ్ళే నిజమైన కాపులా, లేకపోతే వీళ్ళు కాపులా? ఈ స్టోరీ చెప్పమంటే నేను చెప్తాను, నాకు కాస్త తెలుసు. కానీ ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఈ టైం సరిపోదు అనుకుంటా. కాపు ఈజ్ ఏ కమ్యూనిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. పాపం పవన్ కళ్యాణ్ గారికి కాపు అని చెప్పుకుంటే మిగతా వాళ్ళు ఓట్లు ఎక్కడ పోతాయో ఒక నాయకుడుగా ఆయన ఆలోచించడం తప్పులేదు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి వేరు. దయచేసి నా పరిస్థితిని మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఆయన పరిస్థితి ఏంటి? మీరు ఇంకో బయట ఇటు మర్చిపోయారు. నేను మిమ్మల్ని 2 సార్లు అడిగాను. నేను ఆర్ఎస్ఎస్ అసలు ఈ సిద్ధాంతాలు మీరు పక్కన పడేసేయండి. మనం నన్నేదో నా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అనుకున్నారు, మావోయిస్ట్ అనుకున్నారు, చెగోవేర్ అనుకున్నారు, లేకపోతే సాయుధ పోరాటం అనుకున్నారు. ఇవన్నీ కాదబ్బాయి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మనం ఎందుకు పాటించకూడదని నేను ఒక మాట అన్నాడు. ఆయన ఎటు తీసుకెళ్తున్నాడు? మోడీ మొన్నే కదా వచ్చిపోయింది, మోడీ వచ్చిపోయిన తర్వాతే కదా ఈ మాటలు. కాబట్టి ఆయన ఈజ్ ఇంటి ఏ డిఫరెంట్ లైన్ నౌ. పంథా మార్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, హెడ్డింగ్ పెట్టుకోండి, పంథా మార్చుకున్న పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటి ఆయన పంథా? ఆయన ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన స్టేట్స్ మ్యాన్. ఏ రాష్ట్రంలో బీజేపీకి ఎక్కడైనా పొరపాటున ప్రాబ్లం వస్తే ఈయన ఎంటర్ అవుతాడు. విజయన్ దగ్గరికి ఎందుకు పోలేకపోయాడో నాకు తెలియదు. పోటానికి ప్రయత్నం చేశాడు, అతను రానివ్వలా. తమిళనాడులో అది జరిగింది, కేరళలో అక్కడ కూడా ప్రయత్నం చేశాడు, రానివ్వలేదు. ఈ లోపల ఆరోగ్య సమస్య అన్నారు. వస్తున్నా ఆడకి రానివ్వలేదు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పందాలోకి వెళ్తున్నటువంటి జనసేన పార్టీ దీన్ని అక్కడ మన జనసేనలో ఉన్నటువంటి నాయకులు నిజంగా ఆర్ఎస్ఎస్ పందాలోకి, సిద్ధాంతంలోకి, ఆర్ఎస్ఎస్ మోడల్లోకి, అంటే ఆర్ఎస్ఎస్ మోడల్ కూడా నేను అనుకోవటం ఫెయిల్యూర్ మోడల్ అనుకోవట్లేదు. అది కూడా ఈరోజు 2 సీట్ల నుంచి 230 సీట్ల దాకా రావటం, లేకపోతే 22 రాష్ట్రాల్లోకి రావటం, వాళ్ళు కూడా హోల్ టైమర్స్ ఉండటం, వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ పేరుతోటో బజరంగ పేరుతోటో ఒక సిద్ధాంతంలోకి వెళ్ళిపోయి వాళ్ళు సింపుల్ లివింగ్లోకి వెళ్ళి వాళ్ళు ఒక పందాలో వాళ్ళు పనిచేయటం, ఒకళ్ళు లైన్ మార్చుకున్నట్టున్నాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. సో ఇన్ని అంతర్గత విభేదాల మధ్య తాను నాయకుడిగా ఎవరు పెళ్ళైతే ఎవరు అరుస్తూ ఉన్నారు, ఎవరు చనిపోతే ఎవరు బాధపడుతూ ఉన్నారు, ఎవరు గెలిస్తే ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు? మేం కాదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? విజయన్ గెలిస్తే విజయన్ మహా అంటే విజయన్ ఎందుకు విజయన్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని విజయన్ ప్రచార కార్యక్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్ ఫోటో చూపిస్తే ఆ ఫోటోను అందుకొని విజయ్ చూపించాడు. మేమేం చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళాడని. అక్కడున్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో, అక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, విజన్ క్యాంపెయిన్లో, ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు ప్రదర్శించినటువంటి అంశం అది. ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా, ఆయన ఫోటో ఎందుకు చూపించలేదు? పవన్ కళ్యాణ్ గారు విజయ్ తోటి సంబంధాలు స్టార్ట్ చేయాలని చూస్తే విజయ్ వద్దన్నాడు కదా. వై హ్యాస్ బిన్ డినైడ్? బ్రదర్, ఐఎమ్ సారీ, ఐఎమ్ గోయింగ్ టు అలైన్, ఐఎమ్ గోయింగ్ టు కాల్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కాంగ్రెస్ సపోర్ట్, నాట్ బీజేపీ సపోర్ట్ అని క్లియర్గా ఈయన చెప్పాడు. ఈయన పోవటం మానేశాడు. విజయ్ ఈజ్ వెరీ క్లియర్. విజయ్ ఈజ్ టువర్డ్స్ ఎ సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక రాజకీయాన్ని మాత్రమే నడపాలని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. మై మోడల్ ఈజ్ ఎ సెక్యులర్ మోడల్, ఐఎమ్ ఎ క్యాస్ట్లెస్
ఐఎమ్ రిలీజియన్ లెస్, చాలా స్పష్టంగా ఉన్నాడు. కానీ ఇక్కడ అది కాదే. ఇక్కడ ఎందుకు పోలుస్తున్నారు? పవన్ కళ్యాణ్ చాలా చక్కగా అడిగారు, ఎందుకు పోలుస్తున్నారు? మేం కాదు పోల్చింది, జనసేనలో ఉన్నటువంటి వీరాభిమానులు, వాళ్ళు వీరమహిళలు ఏదంటారు కదా, వాళ్ళు పోల్చారు. తెలుగుదేశంలో ఉన్న నాయకులు పోల్చుకున్నారు, వాళ్ళకున్నటువంటి ఆ సోషల్ మీడియా పోల్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి తోటి విజన్, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని అక్కడ ఉన్నటువంటి అభిమానులు చూపిస్తే చూపించాడు. సో ఇది జరిగినటువంటి అంశం. ఇక్కడ వీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్. మేము ఎక్కడో ఏదో జరుగుతుంటే ఇక్కడ మేము సందడి చేసుకోదలుచుకోలేదు. అది ఎవరు చేసుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పాపం ఆయన ఇంకో 15 సంవత్సరాలు ఆయన మార్పు చెందుతూ ఉన్నటువంటి ఒక దశలో ఉన్నాడు. చేతకొక చిలుక ఎప్పుడవుతుంది? గుడ్డు దగ్గర నుంచి మనం బయాలజికల్ సైన్స్లోకి మనం మళ్ళీ హై స్కూల్ లెవెల్లోకి వెళ్తే ఏ దశలో నుంచి చేతకొక చిలుక బయటకు వస్తుంది. నౌ ఇన్ ద స్టేజ్ ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం వరకు వెళ్తున్న క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఒక 15 సంవత్సరాలు చూడాలనుకున్నాడు. దానిలో నాకు తెలిసి 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అయిపోయింది. ఆయన 14, 19 చూశాడు, 19, 24 చూశాడు. నెక్స్ట్ చూడాల్సింది 24. అందరూ చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఇంకో 15 ఉందేమో అనుకుంటున్నారు. నో, 10 years ఓవర్. దీపక్ రెడ్డి గారు మీతోటి 10 సంవత్సరాలు అయిపోయింది. 14 to 19, 19 to 24, దిస్ ఈజ్ ఓవర్. మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఈ 24 నుంచి 29 దాకా 15 years అయిపోతుంది. మీరు అనుకున్నారేమో అక్కడ మీరు 29లో మీ ఇద్దరి మధ్య ఫెవికోల్ ఉంటుందా లేదా? ఆయన సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ వైపు మళ్ళిస్తే మీరు కూడా ఆర్ఎస్ఎస్ వైపు మళ్ళిస్తారా? లేకపోతే ఆయన నేను అందరి నాయకుడిని అనుకుంటే మీరు కూడా అందరి నాయకులు అవుతారా? ఇట్ ఈస్ అప్ టు యూ. మీ పార్టీ లైన్ ఏంటో ఆయన ఒక లైన్కి చెప్తున్నాడు, నా పార్టీ సిద్ధాంతం ఈ విధంగా ఉండబోతుంది. నాకు మోడల్ మార్క్స్ కాదు, నాకు మోడల్ కమ్యూనిస్ట్ నాయకులు కాదు, నాకు మోడల్ సుభాష్ చంద్రబోస్ కాదు, నాకు మోడల్ వివేకానంద కాదు, నా మోడల్ ఆర్ఎస్ఎస్ మోడల్ అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. తెలుగుదేశం మోడల్ అంటే చెప్పండి. ఎస్, మేము కూడా మాకు రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మేము మోడీ గారితో ఉంటాం. మాది కూడా విచిత్రం ఏంటో చెప్పనా, పాపం ఈయన చెప్తున్నాడు మాది 15 అని, కానీ ఆయన చెప్పట్ల మాది సెంట్రల్ గవర్నమెంట్ తోటి 15 ఉంటుందని. ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పట్లా. వీళ్ళ ముగ్గురు మధ్య 15. బీజేపీ వాళ్ళు కూడా చెప్పట్లేదు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని. ఈయన ఒక్కడే చెప్తున్నాడు, ఎవరితో కలిసి ఉంటాడో చెప్పట్లేదు. మళ్ళా కూటమిలో చాలా ఉన్నాయి. సో ఇన్ని అంశాల మధ్య దయచేసి మీరు డోంట్ ట్రై టు బ్లేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వీఆర్ వెరీ క్లియర్. మేము ఎందుకు అడుగుతున్నాం? మేము ఒంటరిగానే ఉన్నాం, రేపు కూడా ఒంటరిగానే ఉంటాం. మీ అందరికీ మీరు ఒంటరిగా రాలేరు. ఎందుకు రాలేరు? యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. మీరు 175 నియోజకవర్గాల్లో ప్రొవైడెడ్ డిలిమిటేషన్ జరగకపోతే మీకు ఏ పార్టీకి క్యాండిడేట్స్ లేరు కదా. తెలుగుదేశానికి ఉన్నాయి, కానీ అడ్జస్ట్మెంట్లో తెలుగుదేశం పార్టీ పాపం వాళ్ళు వదులుకోవాల్సిందే కదా. సో ఇన్ని అంశాల మధ్య మీ సైద్ధాంతిక పోరాటం, ఆయన జనసేన కార్యకర్త ఆయన ఉద్దేశించి మాట్లాడితే గాదన్న ఎంత తెలివైనడంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టినట్టు. నేను తెలుగుదేశంతో ఉంటానో ఉండనో, నాకు కార్యకర్తలకి మధ్యలో గ్యాప్ ఉంది, నన్ను ఒక విధంగా భావిస్తున్నారు, నేను ఇంకొకటి చూస్తున్నాను, చూద్దాం. కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతినే పని అయితే నేను కూడా మీ వైపే ఉంటాను సార్. ఇక్కడ ఆయన చెప్పరా నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది ఆయన అనలేదు. ఒకవేళ కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతినే పని అయితే నేను కూడా అట్టే వస్తాను అంటున్నాడు. అంటే ఎవరు కార్యకర్తల ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఎందుకు దెబ్బతింటుంది? వైసీపీ తోటి ఏమైనా ఉన్నారా జనసేన వాళ్ళు? లేదు కదా. యూఆర్ విత్ తెలుగుదేశం, యూఆర్ విత్ బీజేపీ. నావు మీ ఆత్మగౌరవం అక్కడ దెబ్బతినాలి. కానీ వర్మని అడగండి, పిఠాపురంలో వర్మని అడగండి. తులసిరెడ్డి గారు ఇన్ని అంశాలని తులసిరెడ్డి గారేమో అన్ని తెలిసి అసలు కాపులే కదా వేయలింది అని ఆయన మా కాదన్న కారులో కూర్చొని హ్యాపీగా నవ్వుకొని దీపక్ రెడ్డి గారు నన్ను టార్గెట్ చేసి మళ్ళీ మాట్లాడదు. తులసిరెడ్డి గారు ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ లో ఈ కులాలు వీళ్ళే మాట వస్తున్నది, మీ పరిస్థితి ఏంటి? కులాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ ఒక్కోసారి ఏంటంటే కులాలు